సభకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే ఉందో మంత్రి నారాయణ గడిచిన 3 రోజులుగా ఇక్కడే ఉన్న నేపథ్యం అయితే ఉంది. పెద్ద స్థాయిలో 5 లక్షల పైగా ఇక్కడ జన సమీకరణ జరుగుతోంది. ప్రస్తుతం మంత్రి మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ 5 లక్షలు టార్గెట్ అనుకుంటున్నారు, అంత మొబిలైజేషన్ జరగబోతుంది? ఖచ్చితంగానండి. యాక్చువల్‌గా ప్రజల్లో అనూహ్యమైన స్పందన ఉంది. నేను కూడా అనేక విలేజెస్ తిరిగాను. ఎక్కడికి పోయినా ప్రజల్లో ఏదైతే సూపర్ 6 అందరూ ఒకటే చెప్పేది, మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. కానీ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి ముందుగా ఇచ్చేశారు. 15 నెలల్లోనే అన్నీ క్లియర్ చేశారని యాక్చువల్‌గా చెప్పడం జరిగింది. అందువల్ల ఖచ్చితంగా 5 లక్షల పైగానే వస్తారని, దానికి తగ్గట్టుగా పార్కింగ్ కానీ, మిగతా ఏర్పాట్లు, వాటర్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్ మీరు గవర్నమెంట్‌కి వచ్చేటానికి అప్పుల్లో ఉంది రాష్ట్రం. ఈ 15 నెలల్లోనే ఇన్ని సంక్షేమ పథకాలు సక్సెస్ చేయగలిగిన నిజంగా మీకు ఆ భరోసా ఉండిందా? ఆ టయానికి మీరు చేయగలమని, మనం ఇన్ని హామీలు ఇచ్చాం చేయగలమని ఒక కాన్ఫిడెన్స్ ఒకటేనండి, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది. అప్పులు చేసేసిపోయింది 10 లక్షలు కోట్లు. అయితే ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుభవంతో ఈరోజు కేంద్రంతో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు యాక్చువల్గా ఈ కూటమిలో ఉన్నాం కాబట్టి ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఇవన్నీ 15 నెలల్లో చేయటం జరిగింది. ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, వాళ్ళు ఊహకు కూడా రాలా, అనుకోవాలా. అంటే వాళ్ళు ఒక పిల్లవాడికి ఇవ్వటానికే తంటాలు పడ్డారు. అదే ఈ ప్రభుత్వం ఒకే రోజు 67 లక్షల మందికి 10,000 కోట్లు బ్యాంకులో వేశారు ఒకే రోజు. అది అసలు వాళ్ళు ఊహకి ఎక్స్పెక్ట్ చేయింది. అందువల్ల ఈరోజు ఏంటంటే వాళ్ళు అసలు ఏం చేయాలా, ఎలా చేయాలా, ఈ ప్రభుత్వాన్ని ఎలా అభాస్పాలు చేయాలని అనేక విధాలు ట్రై చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, వాళ్ళే బుద్ధి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు యూరియా కావచ్చు, లేకపోతే మెడికల్ కాలేజీకి సంబంధించిన వ్యవహారంలో నిన్న వైకాపా నేతలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిజంగా యూరియాకి సంబంధించి అంత పెద్ద ఇష్యూ నడుస్తుంది. ఒకవైపు ఎందుకు అంత డార్క్నెస్లోకి యూరియా పరిస్థితి వెళ్ళిపోయింది? ఎక్కడా సమస్య లేదండి. 20,000 రైతులకు ఇస్తా ఉన్న దాంట్లో 7,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసాము. ఆ 7,000 వేస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ దేశీయ లోపల రైతు సోదరుల ఆనందానికి హద్దులు లేవు. ఆ ఆనందాన్ని బ్రేక్ చేయాలి. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ శాడిజం మెంటాలిటీ బ్రేక్ చేయాలని యూరియాని అదని ఇదని తెస్తున్నారు. ప్రజలు ఎన్ని గమనిస్తున్నారు, ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్పడం జరుగుతుంది. సార్ మెడికల్ కాలేజీలకు సంబంధించి మీకు కాలేజీలు కూడా మీకు ఆ వ్యవస్థ మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడున్న మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేటైజేషన్ చేయడం అనేది టీడీపీ వైసీపీ పెద్ద ఎత్తున దాని మీద విమర్శలు చేస్తున్న పరిస్థితి. పేదలకి కనీసం వైద్యం అందనీయకుండా చేస్తున్నారు అని. అసలు వాళ్ళకి డెవలప్మెంట్ అంటూ వాళ్ళకి తెలిస్తే కదండి. ఒక రాష్ట్రం డెవలప్ కావాలంటే సంక్షేమాలు చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండాలి. మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి పీపీపీ మోడల్ ఎంకరేజ్ చేశాడు. ఉదాహరణకి ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు నెల్లూరు నుంచి చెన్నై వరకు ఫస్ట్ నేషనల్ హైవే పీపీపీ మోడల్ వచ్చింది ఫస్ట్. అది ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పటం, వాజ్పేయి గారికి వారు యాక్సెప్ట్ చేయడం. ఈరోజు భారతదేశం మొత్తం తీసుకుంటే అన్ని రోడ్లు ఆ విధంగా అయినాయంటే మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రపోజ్ చేసింది. అట్లా మా ముఖ్యమంత్రి గారు రిఫార్మ్ చేయటం, పీపీ మోడల్లో చేయటం వల్లనే ఈరోజు హైదరాబాద్ కూడా అంత డెవలప్ అయింది. దాన్ని వాళ్ళు ఓర్చలేకపోతున్నారు. మళ్ళా ఈ రాష్ట్రం మళ్ళా అన్ని విధాలు అభివృద్ధి అవుతుంది, డెవలప్ అవుతుంది. డెవలప్ అయితే ప్రజలు మనం చీకొట్టుకుంటారని వాళ్ళు నోటికొచ్చిన ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు బుద్ధి చెప్పడం జరుగుతుంది. అంటే నేపాల్కి సంబంధించిన విషయంలోనే ఈరోజు నారా లోకేష్ తెలుగు ప్రజలు దాదాపుగా 160 మంది ఆడే ఉన్నట్టుగా ఈ సభకు కూడా హాజరు కాలేకపోతుంది. దీనికి తెలుగు ప్రజల్ని నేపాల్ నుంచి వెనక్కి పిలిపించడంలో ప్రభుత్వం మీరు ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? ఖచ్చితంగా ఈరోజు యువ నాయకుడు లోకేష్ యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేస్తున్నారండి. ఎవరికి కూడా ఇబ్బంది పడకూడదు తెలుగు వాళ్ళు అని యాక్చువల్గా వారు ప్రత్యేకంగా దాని దృష్టి పెట్టి చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద నారా లోకేష్కి సంబంధించిన వ్యవహారంలో ఈరోజు సభకు హాజరు కావట్లేదు. ఆయన నేపాల్లో ఎవరైతే తెలుగు ప్రజలు ఇరుక్కున్నారో వాళ్ళందరినీ వెనక్కి తెప్పించే బాధ్యతలో ఆయన విజయవాడలోనే ఉండబోతున్నారు. ఈరోజు సభకు కేవలం పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు, బీజేపీ నేతలు మాత్రమే హాజరయ్యే పరిస్థితి అయితే ఉంది. కానీ పెద్ద ఎత్తున ఆ సభకు ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.